నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం శుక్రవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పర్యటించింది. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఐఎఫ్ఎస్ అధికారి, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యర్థి, మరొక ఐఏఎస్ అధికారి నిరంజన్ కుమార్ సుధాంష్లు ముందుగా ఏపీ ఎన్ఐటీలో పాత, కొత్త సర్వే రికార్డులను పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 23వ వార్డు, రూరల్ మండలం చినతాడేపల్లి, పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామాలలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. భవనాల యజమానులు, వ్యవసాయ భూముల రైతులతో మాట్లాడారు. రీసర్వే జరిగిన తీరు, దానిపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ విమానాశ్రయ భూముల అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. అనేక మంది దశాబ్దాల తరబడి ఇల్లు వేసుకుని నివసిస్తున్నారని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు వంటి సదుపాయాలు మున్సిపాలిటీ కల్పిస్తుందని అన్నారు. నివాసితులకు హక్కు కల్పించాలని కోరారు. కేంద్ర బృందం సభ్యులు సైతం దీనిపై ఆసక్తిగా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భాను, తహసీల్దార్లు ఎం సునీల్ కుమార్, బి సీతారత్నం, ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, వీఆర్ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సమాజంలో చైతన్యం తీసుకుని రావటం ద్వారా స్ఫూర్తి నింపిన మహాత్మా జ్యోతిరావు పూలే కృషిని అన్ని తరాలు గుర్తుంచుకోవాలని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి గట్టు సమీపంలో శుక్రవారం నిర్వహించిన జ్యోతిరావు పూలే 199వ జయంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ చెక్ని శ్రీ ఆదిరెడ్డి వాసు గారిని వేదిక మీద రావాల్సిందిగా. స్వతంత్ర పోరాట సమయానికి ముందు నుంచే మన దేశానికి ప్రథమ సామాజిక తత్వవేత్త దానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ టైంలోనే వారి ఈ సామాజిక తత్వవేత్త అనేటువంటి పరిస్థితి మన భారతదేశంలో నిర్మాణం అయింది. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేయడం, అణిచివేత గురైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి పరిస్థితి, ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ వర్గాల్లో కల్పించాలనేటువంటి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేయడం. వీటి అన్నిటికంటే వారు సత్యధర్మ శోధక మండలిని స్థాపించారు. సత్యధర్మ శోధక మండలి ఇది చాలా గొప్ప అంశం. వారి జీవితంలో సత్యధర్మ శోధక మండలి అంటే వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా ఒక సత్యాన్ని బేస్ చేసుకుని మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇది సత్యానికి ఆధారంగా, అంటే వెనుకబడిన తరగతి అనేటువంటిది సామాజికంగా జరుగుతున్నటువంటి అంశాలని ఇది సత్య ధర్మ శోధక మండలిని వారు స్థాపించారు. దాన్ని ఆధారం చేసుకుని అనేక కార్యక్రమాలను వారు తీసుకున్నారు. వారు గవర్నమెంట్ స్వీకరించడం, ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రభుత్వానికి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, విద్యుత్ సంస్థ ఎస్జీ కె తిలక్ కుమార్, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి బి శశాంక్, సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కె సత్యబాబులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులు పూర్తి సమన్వయంతో ముందడుగు వేయాలని ప్రభుత్వ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై అమలాపురం కలెక్టరేట్లో ఆయన సమీక్షించి మాట్లాడారు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో అధికారులే రథసారథులై వికసిత్ కోనసీమ జిల్లా సాకారానికి సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పమైన వికసిత్ భారత్ 2047, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు రూపమైన స్వర్ణాంధ్ర @2047 లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. బ్యాంకుల ద్వారా ఏ విధంగా వారిని ఆదుకోవాలి అనేటటువంటి సహాయం చేయాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. పిఎం సూర్యగర్ ద్వారా సోలార్ ఇన్స్టలేషన్ ద్వారా ఏ విధంగా
ఆ పవర్కి సంబంధించినటువంటి విద్యుత్ శక్తికి సంబంధించిన బిల్లులు తగ్గేటటువంటి విధంగా సబ్సిడీ గరిష్టంగా 78,000 రూపాయలు, కనిష్టంగా 30,000 రూపాయల వరకు వస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని వినియోగించుకోవటం, ఎస్సీ ఎస్టీలకి సంబంధించి పూర్తిగా సబ్సిడీ తర్వాత మిగిలిన ఆర్థికపరమైనటువంటి ఆ ప్రాజెక్టుకు అవసరమైన వనరులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చడం వల్ల వేగంగా ఎక్కువ మందిని ఎన్యూమినేట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ సోదరులకి 20,000 రూపాయలు, 78,000 రూపాయల వరకు వచ్చినటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని దాటిన తర్వాత ఇంకొక 20,000 రూపాయలు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి వేగంగా అమలు అయ్యేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలి. పిఎం సూర్య గారికి సంబంధించి, పిఎం కుసుమకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కానీ వాటికి సంబంధించినటువంటి ప్రతిబంధకాలు ఏమైనా వాటిని అధిగమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. వీటితో పాటు ఏదైతే ఇక్కడ పర్యాటక రంగానికి ఊతమిచ్చేటటువంటి కార్యక్రమాలు చాలా అధికంగా ఉన్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. అనంతరం 169 మంది లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 4,50,39,000 విలువైన మెగా చెక్కును వీరంతా లబ్ధిదారులకు అందించారు. రైతన్నల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఐనవిల్లి మండలం నేదునూరులోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల వ్యవధిలోనే నగదు జమ అవుతుందని తెలిపారు. రైతులకు పారదర్శకంగా సేవలందించాలని అధికారులకు సూచించారు. మనం ముందంజ వెయ్యాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఒక భరోసా ఏర్పడింది. అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు అమలాపురం వచ్చి మన కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి రైతులందరికీ కూడా అదే రోజున చెక్కు రిలీజ్ చేసి మొత్తం ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా తీర్చడం జరిగింది. దాని తర్వాత కొన్నటువంటి ధాన్యానికి 24 గంటల్లో మీ అకౌంట్లో అమౌంట్ పడుతుందని చెప్పి 12 గంటల్లోనే వేసినటువంటి ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేయాలి. ఇకపోతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరికీ తెలుసు, రోడ్ల విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మీరందరూ గమనించాలి. దీనికి అనుగుణంగా ఏదన్నా మీకు అవసరాలు ఉన్నాయంటే మాకు తెలియజేస్తే తప్పనిసరిగా వాటికి ఇమ్మీడియట్ గా అటెండ్ అయ్యి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటి నుండి మొదలు ఆఖరు రైతు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసేటట్లు మేడం గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4 మండలాల్లో కూడా జరుగుతుంది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసి మీకు సంబంధించినటువంటి అమౌంట్స్ మళ్ళీ మీ అకౌంట్లోకి వచ్చేటట్లు అది 12 గంటల్లో కానీ 24 గంటల్లో కానీ తప్పనిసరిగా మీకు అకౌంట్లో పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా వార్తలు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకే కాకుండా ప్రజలకు కూడా సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలో వద్ద గౌరవరం సొసైటీ నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంకును శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సొసైటీల ద్వారా రైతులకు విరివిగా రుణాలు అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా అవసరమైన చోట పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సొసైటీలు అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు గడ్డమనుగు రవికుమార్, పారేపల్లి రామారావు, గంగిరెడ్ల మేఘలాదేవి, చోడిపండి సుబ్రహ్మణ్యం, మద్దు తేజ, తోట రవి,
మాదేపల్లి శ్రీనుతో పాటు పలువురు నాయకులు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో తొలి నుంచి బీసీలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ పాలకొల్లులో పూలేకు నివాళులర్పించి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను బకాయిదారులకు తీపి కబురు చెప్పిన కూటమి ప్రభుత్వం 50% రాయితీ సదుపాయాన్ని మరో 20 రోజులు పొడిగింపు. తణుకులో ఘనంగా తొలితరం సంఘ సంస్కర్త పూలే జయంతోత్సవాలు నివాళులు అర్పించిన రాజకీయ పార్టీలు సంస్థలు ప్రసంగించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. దేశంలో ప్రజలకు మేలు చేకూరుస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం తణుకులో బీజేపీ ప్రచారంలో వెల్లడించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. రీసర్వే ప్రాజెక్టు అమలు తీరును తాడేపల్లిగూడెంలో పరిశీలించిన ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం సహకరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే త్యాగాలను చిరస్థాయిగా గుర్తించుకోవాలి. నేటి తరం యువతకు రాజమండ్రిలో ఉద్బోధించిన బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులకు హితవు పలికిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్. రైతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అయినవిల్లి మండలంలో ప్రకటించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. రైతులకే కాకుండా ప్రజలకు కూడా సేవలు అందించే విధంగా కృషి చేస్తున్న ఏపీ సహకార వ్యవస్థ కొయ్యలగూడెం మండలంలో పేర్కొన్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.